అయితే మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉన్నాము. అయితే ఇక్కడికి ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా ఎంతోమంది లక్షలాది భక్తులు ఇక్కడికొచ్చారు చేపమందు ప్రసాదం కోసము. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? చేప పిల్లలు ఎన్ని వీళ్ళు సేకరించారు? ఏంటి అనే విషయాలన్నీ కూడా కనుక్కుందాము. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ నుంచి అధికారులున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్ నమస్తే. అయితే ఇక్కడికి చాలా అంటే ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఇక్కడికి వస్తుంటారు. ఆస్తమాగ్రస్తులు కావచ్చు, శ్వాసకోశగ్రస్తులు కావచ్చు. ఇక్కడికి వచ్చేసి చేప మందును స్వీకరించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఇంతమంది అంటే అసలు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఎంతమంది రాబోతున్నారు? నా పేరు లక్ష్మణ, జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ డ్యూటీలో ఇన్వాల్వ్ అవుతున్నాము. మాకున్న గత రికార్డ్స్ చూసినట్టయితే 60 నుంచి 70 వేల మంది లిటరల్గా మందు వేసుకునే వాళ్ళు, చేపతోని మింగేవాళ్ళు. ఇది కాకుండా ఎవరైనా వెజిటేరియన్ ఉంటే బెల్లం ద్వారా మింగుతుంటారు. వీళ్ళు వచ్చిన దాంట్లో వెజిటేరియన్స్ అంతా బెల్లం ద్వారా మింగుతారు. చేప ద్వారా తీసుకునే వాళ్ళు మాత్రం 60 నుంచి 70 వేల మధ్యలో ఉన్నది మా గత రికార్డ్స్ అన్ని. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి 1,30,000 చేప పిల్లలు మేము సేకరించినాము. అది ఇవాళ రాత్రి 9 గంటలకి మన ఫిష్ మెడిసిన్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది కాబట్టి సాయంత్రం 5 లేదా 6 పోలీసు వారు ఎప్పుడు చెప్తే అప్పటి నుంచి చేప పిల్లలు ఇవ్వడం అనేది జరుగుతుంది. టోకెన్లు మాత్రం నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి అమ్ముతున్నాము. ఇప్పటి వరకు 10,945 టోకెన్లు అమ్మడం జరిగింది ఈ టైం వరకు. ఈ టోకెన్లు రౌండ్ ద క్లాక్ నడుస్తాయి. రేపు సాయంత్రం 9 గంటల వరకు వాళ్ళు క్లోజ్ చేసి బచ్చన బ్రదర్స్ ఫిష్ మెడిసిన్ ఇవ్వడం అనేది క్లోజ్ చేసేంత వరకు ఇవన్నీ నడుస్తుంటాయి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అవి కూడా రౌండ్ ద క్లాక్ నడుస్తుంటాయి. స్టాఫ్ని మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని స్టేట్ మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. 200 పైచీలకు స్టాఫ్ని ఇక్కడ డిప్లాయ్ చేశాము. మేము అధికారులు హెడ్ ఆఫీస్లో ఉన్న సీనియర్ అధికారులము కంటిన్యూగా ఇక్కడే డ్యూటీలో ఉంటాం. ఇక్కడే ఉంటూ ఇక్కడ ఎంతమంది జనాలు వస్తున్నారు అనేది చూస్తూ వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సార్ ఇది ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే అంటే మన గవర్నమెంట్కి ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. అంటే చేప పిల్లల్ని సేకరించడం కావచ్చు, అంటే వాటిని మీకు సరఫరా చేయడం కావచ్చు. అంటే ఇది ఇంత వేల మందికి అంటే 1,00,000 మంది వస్తున్నారు. ఇంత లక్షల మందికి ఎలా సేకరిస్తున్నారు? ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? మనకి గత ఒక 10 సంవత్సరాల బ్యాక్ చూసినట్టయితే హ్యాచరీస్ తక్కువ ఉండి ఓన్లీ న్యాచురల్ కలెక్షన్ ద్వారానే చేసేది. అప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. మేము అందరం కూడా ఒక 15 రోజులు 20 రోజుల ముందు నుంచే ఫీల్డ్లో వెళ్ళేసేసి ఆ గ్రౌండ్స్ చూసి వాటిని సేకరించి మా దగ్గర కూడా 2-3 రోజులు చేసుకొని సేకరించేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర హ్యాచరీస్ ఏర్పాటైనాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో హ్యాచరీస్ ఉన్నాయి. వాళ్ళకి టెండర్ ద్వారా టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి నాంపల్లి మండలం ఒకళ్ళు, గుర్రంపోడు మండలం నుంచి ఒకళ్ళు మనకి టెండర్స్ వేశారు. వారికి అలాట్ చేసేసి L1 వచ్చిన ఇద్దరికి అలాట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే 50 నుంచి 60 వేల మంది వచ్చారు. వాళ్ళకి టోకెన్ సిస్టమ్ కూడా జరిగిపోయింది. వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటి నుంచి వెయిటింగ్ చేయాలి. అంటే రేపు అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది కదా ఈవినింగ్. సో అప్పటి వరకు కూడా ఏర్పాట్లు ఎలా చేశారు? అప్పటి వరకు వెయిట్ చేయాలంటే పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, అన్ని వయసుల వారు వస్తుంటారు. సో వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆ ఏర్పాట్లు వాళ్ళందరికీ ఏర్పాటు చేయడానికి మిగతా అన్ని డిపార్ట్మెంట్ మత్స్యశాఖ తరఫున మేము కేవలం చేపలని సరఫరా చేయడము, టోకెన్లు ఇవ్వడం వరకే మత్స్యశాఖ బాధ్యత. సరిపోను. మిగతా వాటిని వాళ్ళకి ఏర్పాటు చేయడానికి రకరకాల అన్ని డిపార్ట్మెంట్, GHMC అయితేంది, ఎలక్ట్రిసిటీ అయితేంది, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ వాళ్ళంతా బారికేడింగ్ చేశారు. అట్లా ఎవరి డ్యూటీలు వాళ్ళకి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ 2 సార్లు 3 సార్లు పెట్టేసేసి అందరికీ తగిన ఆదేశాలు ఇవ్వడం. ఆ మీటింగ్లలో ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా స్థానిక మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ గారు, మరి మత్స్యశాఖ మంత్రి వాగ్డి శ్రీహరి గారు, తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మెట్ సాయి గారు కూడా హాజరై మాతో పాటుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సెక్రటరీ వాళ్ళు, తర్వాత ఈ NGOs పిత్తి వాళ్ళు, అగర్వాల్ వాళ్ళు, జైన్ వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. వచ్చిన వాళ్ళకి ఆహారము, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలన్నీ NGOs ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అందరు టోకెన్ తీసుకున్నా కూడా వాళ్ళకు తెలియక, అంటే ఇది ప్రతి సంవత్సరం డిఫరెంట్ టైంలో ఎంటర్ అవుతుందండి. మృగశిర కార్తె తిథి ఏ టైంలో ఎంటర్ అయితే ఆ టైంలోనే వాళ్ళు స్టార్ట్ చేసేసి నెక్స్ట్ 24 అవర్స్ కంటిన్యూ చేస్తారు. ఎప్పుడు మార్నింగ్ ఒకసారి 10 o'clock వస్తుంటుంది, మధ్యాహ్నం వస్తుంటుంది. అట్లా ఈసారి రాత్రి 9 గంటలకు ఆ మృగశిర కార్తె తిథి దొరబడుతుంది కాబట్టి వాళ్ళు అదే టైంకు చేస్తారు. ఇటువంటిది నైట్ అనేది 16 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది నైట్ అనేది. అది తెలియక తర్వాత వాళ్ళకున్న ట్రైన్ కన్వీనియంట్ కానీ ఫ్లైట్లో వచ్చారో ఆ కన్వీనియంట్ ప్రకారం ఆ టైమింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ
ఇక్కడ బయటగానే ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటిలో షెల్టర్లలో ఉండొచ్చు. అలా వాళ్ళందరికీ కావాల్సిన వాటర్ కానీ శానిటేషన్ జిహెచ్ఎంసీ వాళ్ళంతా సదుపాయాలను చేస్తూ ఉన్నారు. రైట్. ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ టోకెన్లు ఇష్యూ చేయడంలో కానీ చేప పిల్లలు ఇష్యూ చేయడంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన చేప పిల్లలు మేము సరఫరా చేయడానికి సిద్ధం చేసినాము. ఇప్పుడు 2 o'clock కల్లా మా ఆల్రెడీ వెహికల్స్ అక్కడి నుంచి లోడ్ చేసుకొని బయలుదేరినాయి. మాకు 2 o'clock రిపోర్ట్ చేయమని దే విల్ రిపోర్ట్. మాకేమన్నా అనుకోకుండా సంఖ్య పెరిగి తేవాలన్నా కానీ ఇంకొక 1,00,000 పిల్లలైనా కానీ మేము తేవడానికి ఒక 2 hours గ్యాప్ తీసుకొని చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, రైట్. అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మరొక అధికారి ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడికి విచ్చేయటం జరుగుతుంది. అలాగే అంటే మీరు ఒక 1,00,000 వరకు చేప పిల్లల్ని రెడీ చేసి పెట్టారు సరఫరా చేయడానికి. ఇంకా ఎక్కువ మంది వస్తే ఏ విధంగా మీరు సరఫరా చేస్తారు, ఏ విధంగా మీరు తీసుకుంటారు? నమస్కారం అండి. యాక్చువల్గా మేము 1,30,000 వరకు టెండర్ ద్వారా సేకరించడం జరిగింది. వాళ్ళకి ఆ టెండర్లు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ కూడా మాకు అవసరం ఉంటే తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము ఈ టోకెన్ కౌంటర్లు 16 టోకెన్ కౌంటర్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఇద్దరు ఉంటారు. వాళ్ళు టోకెన్స్ రౌండ్ ద క్లాక్ నిన్న మధ్యాహ్నం నుండి రేపు రాత్రి 9 వరకు టోకెన్లు ఇస్తూనే ఉంటారు. అదేవిధంగా మేము 35 ఈ చేపలు ఇచ్చే కౌంటర్లు, అంటే ఈ టోకెన్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు చేప పిల్ల ఒక ప్యాకెట్లో నీళ్లు పోసిస్తారు. దాన్ని తీసుకొని ముందు వెళ్తే వాళ్ళు మందు వేసేవాళ్ళు వేయడం జరుగుతుంది. మేము మా దాదాపు 300-350 మంది స్టాఫ్ మొత్తం అన్ని జిల్లాల నుండి ఇక్కడ ఈ డ్యూటీకి డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రౌండ్ ద క్లాక్ అంటే షిఫ్ట్ వైజ్ పనిచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేప పిల్లలు అయితే సరఫరా చేస్తామండి. ఓకే, రైట్ సార్. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మృగశిర కార్తీ రోజే ఈ యొక్క చేప మందు అనేది వేయటం జరుగుతుంది. దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? అది అంటే బత్తిని సోదరులు దాదాపు 189 సంవత్సరాల నుండి వాళ్ళు ఈ మందు అనేది చేసి చేప మెయిన్గా మన కొరమీన్ చేప పిల్ల మాత్రమే, ఆ చేప పిల్లలో మాత్రమే ఈ మందు పెట్టి వేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ అస్తమా కానీ వేరే ఈ శ్వాసకోశ సంబంధ ఏదన్నా వ్యాధులు ఉంటే తగ్గిపోతాయి అనేది వాళ్ళది ఉంది. వాళ్ళ పాతకాలం నుండి వాళ్ళు చేస్తున్నారు ఆ మందుతోని. కాబట్టి మేము వాళ్ళకంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగొద్దు, ఒకవేళ మేము ఇట్లా చేపపిల్లలు సేకరించకుంటే బయట ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఆసరాగా చేసుకొని 300-400లకు అమ్మడానికి చేశారు గతంలో. కాబట్టి అవి అలాంటివి ఏవి జరగకుండా ప్రజలకు అంటే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఫిక్స్ చేసి మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మేము చేయడం జరుగుతుందండి.